ఓం శ్రీ గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు అందరూ కూడా పెళ్ళయి అదేంటి రిటైర్ అయిన వాళ్ళు కూడా అందరూ కోరుకునేది సుఖ సంతోషాలతో ఉండాలి. ఉన్నంతలో మనకు సుఖమైన జీవితం గడవాలి అని ప్రతి వాళ్ళం మనం కోరుకుంటాం కదండీ! అటువంటి దానికి సుఖ సంతోషాలతో జీవితం గడవాలి అన్నట్లయితే ఇది కూడా దేవీ భాగవతంలోనే సాక్షాత్తు అమ్మవారు దేవేంద్రుడితో చెప్పినటువంటి మంత్రం అండి. దేవేంద్రుడు ఒకసారి గర్వం వచ్చిందంటే దేవేంద్రుడు దేవతలకు కూడా. అప్పుడు ఆమె ఒక శక్తి ఎలా కనిపించింది అంటే ఏంటంటే ఒక తేజో రూపంలో కనిపించి అక్కడ మెరుస్తుంటే వీడు అన్నట్టు ఒరేయ్ నువ్వు వాయుదేవుడు వెళ్ళి చూడమన్నాడు. ఏంటి నేను వాయుదేవుడు అని ఏం చేస్తావు ఏదైనా ఎగరగొట్టేస్తానంట. అక్కడ గడ్డి పరక పెట్టి ఎగరగొట్టమందిట. వాడు చేతకాల వచ్చాడు. తర్వాత అగ్నిదేవుడు వెళ్ళాడు. నువ్వేంటి నేను అగ్నిదేవుడు అన్నాడు. ఏదైనా కాల్చేస్తా అన్నాడు. ఆ గడ్డి పరక పెట్టి కాల్చమని చేతకాల. అప్పుడు చివరికి దేవేంద్రుడు వెళ్ళాడు. వెళ్ళాడికి అర్థమైంది. అమ్మా నమస్కారం ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు ఆవిడ అనుగ్రహించి నాయన మనిషికి గర్వం పనికిరాదు. ఇది మనం గ్రహించాలండి. మనిషికి గర్వం పనికిరాదు. మనిషికి గర్వం పనికిరాదు. ఆ గర్వం ఎప్పుడైతే పోతుందో అప్పుడు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇదంటే రెండింటికి లింకి. అందుకే శంకరాచార్యులు అవినయం అపగత విష్ణు అంటాడు. మనకుండే గర్వాన్ని తీసేవయ్యా అంటాడు. అప్పుడు సుఖం దానంతటదే వస్తుంది. అసలు మనసుకు బాధకు కారణం ఏంటంటే మన గర్వమే. వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడి మీద నేను ప్రతీకారం తెచ్చుకోవాలి, వాడికి సమాధానం, వాడికి బుద్ధి చెప్ప. ఈ ఆలోచనతో వాడు బాగానే ఉంటాడు, వీడు కృషించిపోతాడు ఆలోచించి. అందువలన ఆ అమ్మవారు చెప్పిందండి యక్షుడి యొక్క ఒక రూపంలో చెప్పి ఆవిడ అంటుంది దేవేంద్రుడితో, నాయనా దేవేంద్ర మాయాబీజం సహస్రాక్ష జపతేన సుఖీ భవ అని చెప్పింది. నాయనా దేవేంద్ర మాయాబీజం జపతే, మాయాబీజాన్ని కనుక జపించినట్లయితే సుఖీభవ సుఖంగా. ఏమిటి మాయాబీజం అన్నట్లయితే హ్రీం అనేటువంటిది ఒక చిన్న బీజాక్షరాలండి. మనం ఆ లలితా సహస్రం చదివినప్పుడు చాలామంది స్త్రీలు పురుషులు కూడా చెప్తుంటారు ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటుంటాం. ఈ ఐం హ్రీం శ్రీం ఈ మూడు కూడా బీజాక్షరాలు. ఒక్కొక్కటి ఆ అక్షరమే పవర్ఫుల్ అండి. దేవి భాగవతంలో కందు సత్యవ్రతుడు అనేవాడు, వాడు ఏదో పడవ పంది వస్తే దాన్ని అక్కడ దాక్కుంటే దానికి కిరాతుడు వచ్చి అడుగుతాడు ఎక్కడుందో నాకు తెలియదని చెప్పడానికే అబద్ధం ఆడినట్టు అవుతుందని. ఆ పంది యొక్క ధ్వనిని అనుకరిస్తూ ఐం ఐం అన్నందువల్ల అమ్మవారి శక్తికి అతనికి ప్రవేశించింది. అది ఐంకారం బీజాక్షరం. అట్లాగే హ్రీంకారం బీజాక్షరం. ఇక్కడ మాయాబీజం అంటే ఏమిటనమాట హ్రీంకారం. ఆ హ్రీంకారాన్ని నువ్వు జపించినైనా నీకు సర్వసంపదలు కలుగుతాయి. ఎందుకనంటే అమ్మవారిని అంటారండి హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌం క్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధావుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అంటారు. అటువంటి శ్రీచక్ర సంచారిణి అయినటువంటి అమ్మవారి యొక్క హ్రీంకారాన్ని ఇది మాయాబీజం అండి. ఇటువంటి ఈ మాయాబీజాన్ని క్లీం అనేది కామరాజ బీజం, శ్రీం అనేది లక్ష్మీ బీజం. ఈ బీజాక్షరాలు వీటిని ఒక్క అక్షరాన్ని స్మరిస్తే మన జీవితం ధన్యమవుతుందని మనం చేస్తూ పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆ హ్రీం అనే దాన్ని స్మరిస్తారో వాళ్ళకు సమస్త సుఖాలు కలుగుతాయి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.